అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. గిరి ప్రదక్షిణకి బయలుదేరాము. ఫణి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చారు. అనిత అని ఆ అమ్మాయి, మాకు ఇంకో కూతురు ఉంటే నాకు అలానే ఉంటుందేమో అనిపిస్తుంది. చాలా మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళు కూడా వచ్చారు. మా ఫణిని కూడా ఒక అక్కలా చూసుకుంటుంది తను. ఆ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మేము బయలుదేరాము. ఇక్కడ రాజగోపురం అని ఉంటుంది. ఆ రాజగోపురం దగ్గర బయలుదేరాలంటే ఎవరమైనా. సో అక్కడికి మేము ఆటోలో వచ్చేసాం. కార్ పార్కింగ్ లేదను అంటే రూమ్ దగ్గర కార్ ఉంచేసి ఆటోలో వచ్చేసామన్నమాట. 3 కిలోమీటర్స్ ఉంది మన రూమ్కి ఇక్కడికి. సో అక్కడి నుంచి అక్కడ 365 ఒత్తులు, ఒక హారతి కర్పూరంతో ఇస్తున్నారు 50 రూపీస్, ఒక కొబ్బరికాయ 50 రూపీస్. అవి రెండు కొనుక్కొని అక్కడ ఈయన కొబ్బరికాయ కొట్టారు. నేను హారతి ఇచ్చేసి ఇక దండం పెట్టుకుని ఆ, బయలుదేరామండి. ఇంకా ఏదో లోపల సంతోషము, నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నాననే సంతోషము. ఈలోపు మన గోమాత కూడా కలిసింది. గోమాతను కూడా దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ చేసాం. ఫస్ట్ విఘ్నేశ్వర్ టెంపుల్ వచ్చింది, తర్వాత ఇంద్రలింగము అనే టెంపుల్ వచ్చిందండి. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకుని ఎక్కువ కర్పూరం బిళ్ళలు తీసేసుకున్నాం అనమాట. తీసుకుని ప్రతి గుడి దగ్గర కర్పూరం బిళ్ళ వెలిగించుకుంటూ హారతిస్తూ దండం పెట్టుకుంటూ ఏ ఒక్క గడిని వదలలేదండి. అదే మనము ఆటోలో వస్తే గిరి ప్రదక్షిణ చేస్తే అప్పుడు మనకి అన్ని గుళ్ళ దగ్గర ఆపరంట. ముఖ్యమైనవి 3, 4 గుళ్ళు దగ్గర మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆపుతారు. ఇప్పుడైతే చాలా నెంబర్ ఆఫ్ గుళ్ళండి. విఘ్నేశ్వరుడు గుడి, ఇంకా అన్నీ అన్నమాట. చాలా గుళ్ళు ఉన్నాయి. అమ్మవారి గుళ్ళు ఉంటున్నాయి, విఘ్నేశ్వరుడు గుళ్ళు ఉంటున్నాయి, చాలా గుళ్ళు అన్నమాట. అమ్మవారి గుళ్ళు అయితే చాలా చూసారా. ఇక్కడ ఒక పెద్ద గుడి ఉంది అమ్మవారిది. ప్రతి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని హారతి వెలిగించి వచ్చామండి. ఇదిగోండి విఘ్నేశ్వరుడి గుడి. తర్వాత యమలింగం వచ్చిందండి. యమలింగం టెంపుల్ అది కూడా చాలా, ప్రతి గుడి కూడా ఎంతో పురాతనమైనది. చాలా పురాతనమైన గుడి అనమాట. అదిగోండి విఘ్నేశ్వరుడు. దాన్ని ఏమంటారు, గరికతో అక్కడ అర్చించి ఉందన్నమాట. వెళ్ళిన వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అక్కడ ఒక మహాముని అంటండి, మహాముని తపస్సు చేసిన గుడి అన్నారు అది. ఇక్కడ ఇలా నందీశ్వరులు అయితే నెంబర్ ఆఫ్ అండి, చాలా నందీశ్వరులు టెంపుల్స్, ఇంకా విఘ్నేశ్వరి టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మాకు దారిలో కనిపించిన ప్రతి గుడి దగ్గర హారతి వెలిగించుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. ఇక అమ్మవారి గుడి వెనకాల నాగేంద్రుళ్ళు ఉన్నారు. మళ్ళీ అక్కడ ఈ పాదాలు ఉన్నాయండి, స్వామి పాదాలు ఉంటే అక్కడ కూడా నమస్కారం చేసుకుని బయలుదేరామన్నమాట. ప్రతి గుడి కూడా ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత పురాతన. చూసారా అమ్మవారు, స్వామి. ఇది నైరుతి లింగం అండి. నైరుతి లింగం టెంపుల్ కూడా చాలా పెద్దది. ఇంకా ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా అన్ని గుళ్ళు అనమాట. ఇంకా ఒక గుడి తర్వాత ఒకటి మనం వెళ్తూ ఉంటే 1 కిలోమీటర్కి ఒక గుడి అన్నట్టు అనమాట. కిలోమీటర్ కూడా కాదు, ఇంకా మనం చిన్న చిన్న గుళ్ళు, ఇంకా ఆపోజిట్ గుళ్ళకి వెళ్ళలేదు మేము. మా వైపు మేము నడిచే దారి గుళ్ళ వరకే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ అమ్మవారి గుడి అండి, పెద్దగా ఉంటుంది అమ్మవారు. ఇంకా అమ్మవారి గుడి లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తున్న వచ్చామన్నమాట. తర్వాత ఇంకా చూసారా పైన గుడి పైన అమ్మవార్లు ఎలా ఉన్నారో. చాలా అండి, అసలు ఎంత అద్భుతమైన గుళ్ళు ఉన్నాయంటే, పురాతనమైన గుళ్ళు. ఎంత మనసుకైతే ఎంత సంతోషంగా ఉందంటే అలా నడుస్తూ గుళ్ళు చూస్తూ వెళ్తుంటే. కొంచెం సగం దూరం వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం పెయిన్ స్టార్ట్ అయినాయి, కాళ్ళు నొప్పి, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కదా, అది ప్రాబ్లము మెయిన్. ఇంత వెయిట్ లేకుండా ఉంటే అంత ప్రాబ్లం అవ్వకపోయేదేమో. ఈ వెయిట్ మూలంగానే కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయిందేమో అనిపిస్తుంది. అమ్మవారు చూసారా ఎంత అందంగా, ఎంత ముద్దుగా ఉన్నారో. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది కదా. మా తన్వి అయితే ఫణిని వదిలిపెట్టలేదండి. ఫణితో బాబా గుళ్ళు కూడా చూసారా. మధ్యలో 2, 3 గుళ్ళు కనిపించినాయండి బాబా గుళ్ళు. దండం పెట్టుకున్న తర్వాత సూర్యలింగం ఇది. సూర్యలింగం కూడా ఇలా గుహలాగా లోపలికి చిన్న ద్వారాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామన్నమాట. ఇంకా చీకటిగానే ఉంది, ఇంకా వెలుతురు రాలేదు. మేము 3:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యామండి అక్కడ. ఇది సూర్యలింగము. తర్వాత బాబా గుడి. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నానండి నేను, కాళ్ళు నొప్పిగా ఉన్నాయండి. తర్వాత స్వామి పాదాలు, వెంకటేశ్వర స్వామి అలా ఉన్నారు చూడండి. క్లైమేట్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెల్లవారిపోతుంది అనమాట.
ఈలోపు సాధువులకి ఎవరో అన్నప్రసాదం తీసుకొచ్చి పెడుతున్నారనమాట ఉచితంగా అనుకుంటున్నాను. తర్వాత వరుణలింగం, ఆ వరుణలింగం దగ్గర కూడా వెళ్ళాము. వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని చూడండి నందీశ్వరులు ఎంత బాగా చూస్తున్నారు. మేమున్నాము మీకు తోడు, మీరు నడవండి అన్నట్టుంది కదా. అక్కడ ఒక ఆవుని చూసారా? అక్కడ ఎలా అంటే వీపు మీద 2 కాళ్ళు వచ్చినాయండి. మామూలుగా 4 కాళ్ళు ఉన్నాయి ఆవుకి, పైన 2 కాళ్ళు వచ్చినాయి అనమాట. స్వామి అద్భుతం కదా. మా తన్వి మాత్రం మా ఫణీని వదిలిపెట్టలేదండి. వాడినే ఎత్తుకోవాలనంది. 14 కిలోమీటర్స్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఎత్తుకున్నాడండి వాడు. వాడు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాడు కదా, అందుకే కొంచెం అలా నడవగలిగాడు వాడు. తర్వాత వారాహి అమ్మవారి గుడి కూడా చాలా బాగుందండి. అక్కడ పూజలు కూడా స్టార్ట్ అవుతుంది. అయ్యగారు వాళ్ళు వచ్చేసారు అక్కడికి. అంటే కొంచెం తెల్లవారే టైంకి అయ్యగారులందరూ వస్తున్నారనమాట. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని అర్చన చేశారు. చేసిన తర్వాత దండం పెట్టుకొని బయటకు వచ్చాము. చూడండి ప్రతి గుడిలో ఒక అద్భుతం అండి. చూడండి ఎంత బాగా చెక్కారో ఆ శిల్పాలని. ఇంకా అలా దండం పెట్టుకొని బయటకు వచ్చాం. కొంచెం కొంచెం తెల్లవారింది, తెల్లవారుతూ ఉందన్నమాట. ఇంకా అలా అన్నీ దండం పెట్టుకుని ఇంకా బాబా గుళ్ళు మధ్య మధ్యలో బాబా గుళ్ళు కూడా వచ్చినాయి. తర్వాత వాయులింగం అండి. వాయులింగం కూడా ఒక చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ ఆ, ఒక ఆవిడ ఇలా వేపాకులు జల్లో పెట్టుకుని ఏదో ఒకలాగా అనిపించిందండి మనసుకు ఆవిడని చూస్తుంటే నేను. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకుని ఇక్కడ చూసారా అది ఎలుకండి. నేను ఇది అనుకున్నాను, ఏమనుకున్నానంటే కుందేలు అనుకున్నాను, కానీ అది ఎలుక. ఆ, అది జాతకం చెప్తుంది అన్నారు. మేము జస్ట్ దండం పెట్టుకుని వచ్చేసాము. తర్వాత ఇది మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం చాలా ఒక మూర కన్నా తక్కువ ఉందండి. ఫస్ట్ ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళొచ్చి చాలా కష్టంగా ఉంది, వద్దు నువ్వు వద్దులే ఆగిపో, నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ కొంచెం కష్టమవుతుందేమో నువ్వు రావడం, వెయిట్ కూడా గెయిన్ అయ్యావు కదా అన్నారు. కానీ ఆ భగవంతుడి మీద భారం వేసి ఇంకా నేనైతే వస్తాను, చూద్దాం, ప్రయత్నిస్తాను అని అన్నాను. తర్వాత ఈయన వచ్చిన తర్వాత మా ప్రియ వచ్చింది. మా ప్రియ వచ్చిన తర్వాత నేనన్నమాట. మా ప్రియాని కూడా ఈయన దగ్గరుండి పక్కకి ఇట్లా కొంచెం హెల్ప్ చేశారు. తర్వాత నా దగ్గరికి నా కొంగేమో ఇరుక్కుపోయిందండి. ఇంకా కదలడానికి వీలు కావట్లేదు. కొంచెం కొంగుని పక్క కనండి అంటే ఈయన వచ్చి తీశారు. ఎలా అయితే ఏంటి, ఆ భగవంతుడి దయ వలన, శివయ్య దయ వలన, అమ్మవారి దయ వలన, ఆ నందీశ్వరుని దయ వలన నేనైతే బయటకు వచ్చి ఆ నందీశ్వరుని పట్టుకుని ఆ సంతోషంతో ఆయనకి నమస్కరించి లేచానండి నేను. ఇదొక అద్భుతం అనుకోవాలి. నిజంగా నేనేంటి 54 ఇయర్స్ ఏజ్లో ఇంత వెయిట్లో ఉండి నేను అలా రావడం అనేది నిజంగా భగవంతుడి అనుగ్రహం ఉందనుకున్నా. మా ఫణి అయితే జస్ట్ ఒక 14 సెకండ్స్లో వచ్చేసాడండి వాడు బయటికి. ఎందుకంటే వాడు ఎక్సర్సైజ్ చేస్తాడు. మమ్మల్ని కూడా, నేను కూడా 3 ఇయర్స్ బ్యాక్ వరకు కొంచెం పర్వాలేదండి. ఈ 3 ఇయర్స్ అయితే చాలా బద్ధకం వచ్చేసింది. తర్వాత మనం వెళ్తూ ఉంటే మసాజర్స్ ఉన్నాయండి. ఇంకా మా ఫణి అక్కడ కూర్చోబెట్టి కొద్దిసేపు నా కాలు నొక్కాడు. నొక్కిన తర్వాత మసాజర్ దగ్గర కూర్చోబెట్టి మసాజ్ చేయమని చెప్పాడు అతనికి. ఇంకా అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభించాము. ఇంకా మా రూమ్ వైపు వచ్చామన్నమాట. మా రూమ్ కూడా సెంటర్లోనే తీసుకున్నాం. దాని పక్కనే ఒక టెంపుల్ ఉంటే అక్కడ దండం పెట్టుకుని, ఇంకా నాకు నడవడానికి అడుగు పడట్లేదు. అలాగే చిన్నగా అడుగు వేసుకుంటూ మా ఫణి ఏమో ఇంకా దగ్గరకు వచ్చేసాం మేము, ఇంకెంత జస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్పాడు వాడు. 1 అవర్ నడిస్తే ఈ ఈశాన్యలింగం వచ్చింది. ఈశాన్యలింగం దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఇంకా నేను నడవలేనేమో నాన్న అంటుంటే, లేదు మమ్మీ అదిగో చూడండి అక్కడ శిఖరం కనిపిస్తుంది, అలా అనుకుంటూ నాకు చెప్పుకుంటూ నెమ్మదిగా అలా వచ్చామండి. మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చాము. వచ్చి ఇంకా నమస్కారం చేసుకుని మళ్ళీ అక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి దండం పెట్టుకుని ఇక దర్శనం చేసుకున్నామండి. దర్శనం 3 అవర్స్ పట్టిందండి. మళ్ళీ ఆ దర్శనం దగ్గర నిలబడడం ఇంకో టాస్క్ అయింది. ఎలా అయితే అయిపోయిందండి గిరి ప్రదక్షిణ దర్శనం. బాయ్ అండి.